మనం అనుకున్న కలలు కన్నా మీ ఓన్ డ్రీమ్స్ మీరు రీచ్ కాగలగాలంటే ఖచ్చితంగా ఆ సెలెక్షన్ అనేది కరెక్ట్ వేలో ఉండాలి. మనము 100 చెట్లున్న కాడ ఇంకొక చెట్టు పెడితే పెద్దగా ఏం రిజల్ట్ ఉండదు. కానీ ఏమి లేని కాడ ఫస్ట్ వాళ్ళకు ఒక దారి చూపాలి, వాళ్ళకు ఒక నీడనివ్వాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలి. కాబట్టి మీరు ఆ రూట్ లోకి రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా మీరు ఏదైతే లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నారో, ఎయిమ్స్, మీ థాట్స్ కానీ మీ టార్గెట్స్ కానీ చాలా గొప్పగా అనిపించింది. ఖచ్చితంగా అవి రీచ్ కావడం కోసం, వాటిని మీరు చేరుకోవడం కోసం కొన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. బట్ వెనుక పోతే ఏం ఫలితం ఉండదు, ముందుకే వెళ్ళాలి. అప్పుడే దాని యొక్క రిజల్ట్ మీరు చూడగలుగుతారు. సో ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రాంత మహిళలు, ఇవాళ గ్రామాలలో మహిళలు లేకుండా ఈ సమాజము ఆహార భద్రత ఉండదు. ఇవాళ గ్రామీణ మహిళలు ఎంతో కష్టపడి పొద్దంతా పనిచేసి వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, ఇతరతర మార్కెటింగ్ వెజిటేబుల్స్ కావచ్చు, రకరకాల పప్పు దినుసులు కావచ్చు, పాడి పంటలు, ఇవన్నీ పండించడం కోసం వారు ఎంతో కష్టపడతారు. కొంతమందికి గ్రామీణ మహిళలు వాళ్ళ యొక్క పని చూసినప్పుడు మనకు చాలా చిల్లరగా, చీప్ గా కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు. కానీ వారు లేకుంటే ఇక్కడ గాని ఎక్కడ గాని ఉండదు. కాబట్టి వాళ్ళని గౌరవించాలి. వాళ్ళలో ఉన్నటువంటి, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ అంత చదువు వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, కానీ వాళ్ళకి గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి, ఇతరులను గౌరవించే కాన్సెప్ట్ ఉంటది, మర్యాద ఇచ్చేటువంటి గొప్ప